భారతదేశ తొలి ప్రధాని, ఆధునిక భారతదేశ సృష్టికర్త, పంచవర్ష ప్రణాళికల రూపశిల్పి, సోషలిజం దార్శనికుడు, శాంతి ప్రేమికుడు మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. స్వాతంత్ర్యానంతరం ఒక దశ దిశ అంటూ లేని భారతదేశాన్ని ఒక గాడిన పెట్టడానికి, దానికి మార్గదర్శనం చేయడానికి విశేషణంగా కృషి చేసిన మహనీయుడు. 1947 నుండి 1967 వరకు 17 సంవత్సరాలు సుదీర్ఘంగా భారతదేశాన్ని పరిపాలించిన నెహ్రూకి పిల్లలంటే చాలా ప్రేమ. అందుకే ఆయన మరణించిన తరువాత ఆయన పుట్టినరోజును భారతదేశంలో బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ రోజున పాఠశాలల్లో విద్యార్థులు గాని, ఉపాధ్యాయులు గాని బాలల దినోత్సవం గురించి గాని, జవహర్ లాల్ నెహ్రూ చేసేటువంటి ఘనకార్యాల గురించి గాని ఉపన్యాసాలిస్తూ ఉంటారు. నెహ్రూ ఎక్కడ పుట్టాడు, ఏ ఘనకార్యాలు చేశాడు అంటూ లెక్కలు, తేదీలు, వివరాలు చెబితే విద్యార్థులకు ఏమాత్రం ఆసక్తిగా ఉండదు. నెహ్రూ యొక్క గొప్పతనాన్ని వివరించడానికి అతని జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని సంఘటనలను కథలుగా చెబితే పిల్లలు చాలా ఆసక్తిగా వింటారు. అందుకే మీకు ఒక ముఖ్యమైనటువంటి 4 కథలు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు మీ ఉపన్యాసాలలో ఆ కథలను గనక జోడిస్తూ పోతే మీ ఉపన్యాసం మరింతగా రక్తి కడుతుంది. ఇంతకు ముందు కూడా నేను జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంత ప్రేమనో తెలియచేస్తూ ఇంకొక వీడియో కూడా చేశాను. ఈ వీడియో తర్వాత దానిని కూడా తప్పక చూడండి. అందులోని కథలు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. జవహర్ అంటే రత్నం. నిజంగా భారతదేశానికి దొరికినటువంటి ఒక అపురూపమైనటువంటి రత్నమే మన నెహ్రూ. నెహ్రూ కోటు పైన మీరు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు, ఒక గులాబీ పువ్వు మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. నిజానికి నెహ్రూకి మొదటి నుంచి తన జేబు మీద గులాబీ పువ్వును ధరించే అలవాటు లేదు. ఒకసారి అతడు ఇంటిలో నుంచి బయటికి వస్తూ ఉంటే ఒక చిన్న పాప ఎర్రని గులాబీ తీసుకుని వచ్చి నెహ్రూకిచ్చి, ఈ గులాబీ పువ్వును మీరు పెట్టుకోండి అని చెప్పింది. నెహ్రూ ఆ గులాబీ పువ్వును అందుకొని ఆ పాప వంక చూసి, మీరంటే ఆడపిల్లలు జడలో పెట్టుకుంటారు, మరి నేను ఈ గులాబీ పువ్వును ఎక్కడ పెట్టుకోవాలి అని అడిగాడట. దానికి ఆ పాప చిరునవ్వుతో, మీకు జడలేకపోతేనేమి, మీ కోటుకు పెట్టుకోండి, చాలా ముచ్చటగా ఉంటుంది అని చెప్పిందట. నెహ్రూకి ఆ గులాబీ పువ్వును చూస్తే అమాయకంగా నవ్వే చిన్న పిల్లల చిరునవ్వే గుర్తుకొస్తుందట. దానితో ఆ గులాబీ పువ్వును తన కోటుకు ధరించి ఆ రోజు ఒక సమావేశానికి హాజరయ్యారట. ఆ సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెహ్రూ కోటుకున్నటువంటి ఆ గులాబీ పువ్వును చూసి, ఈ రోజు మీరు చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా, అందంగా కనపడతా ఉన్నారు, ఈ గులాబీ పువ్వు మీకు చాలా హుందాగా, అద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకున్నారట. అలా ఆ రోజు నుంచి నెహ్రూకి గులాబీ పువ్వును ప్రతిరోజు తన కోటుకు ధరించడం అలవాటైంది. నెహ్రూ మొదటి నుంచి చాలా నిజాయితీగా అందరినీ సమానంగా చూసేవాడు. ఒకసారి ఇతడు అలహాబాద్కు చైర్మన్ గా కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో నీటి సరఫరాను చేస్తున్నటువంటి అధికారులు నెహ్రూ దగ్గరికి వచ్చి, నగరంలో చాలా మంది ధనవంతులు, అధికారులు సకాలంలో పన్నులు కట్టడం లేదు, దానితో నీటి నిర్వహణ చాలా భారంగా మారింది, అక్కడ పనిచేసే వాళ్లకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది అంటూ ఎవరైతే బిల్లులు సకాలంలో కట్టడం లేదో వాళ్ళందరి పేర్లు ఉన్న లిస్టు అతని ముందు ఉంచారట. అలా ఎవరైతే బిల్లు సకాలంలో కట్టరో వాళ్లకు మంచినీటి సరఫరాను బంద్ చేసే అధికారం వాళ్లకు ఉంది. దానితో వెంటనే నెహ్రూ ఎవరెవరైతే బిల్లులు కట్టలేదో వాళ్ళందరి యొక్క మంచినీటి కనెక్షన్లు కట్ చేయమని ఆర్డర్ వేశాడు. దానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు నసుగుతూ, అయ్యా, ఆ అధికారులలో హైకోర్టు చీఫ్ జస్టిస్, జనరల్ ఆఫ్ పోలీస్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పాడట. నెహ్రూ వెంటనే సామాన్యుల కోరులు,
అధికారులకో రూలు అంటూ ఏది ఉండదు. అందరూ ఎవరైతే కట్టలేదో వాళ్ళందరివి కట్ చేయండి అన్నాడట. అప్పుడు ఒక అధికారి ముందుకు వచ్చి, అయ్యా, అందులో మీ ఇంటి కనెక్షన్ కూడా ఉంది, మీ నాన్నగారు కూడా ఇంకా పన్ను కట్టలేదు, ఏం చేయమంటారు అన్నాడట. దానికతను, నాకైనా మీకైనా అందరికీ ఒకటే రూలు, వెంటనే మా ఇంటికి కూడా నీళ్ల బంద్ చేసేయండి అన్నాడు. వెంటనే అధికారులు నగరమంతా కూడా ఎవరైతే బిల్లులు కట్టలేదో వాళ్ళందరికీ నీటి సరఫరాను బంద్ చేశారు. ఆ దెబ్బతో ఆ రోజు అలహాబాద్ నగరమంతా కూడా అల్లకల్లోలమైపోయింది. నెహ్రూ సాయంకాలము ఇంటికి రాగానే అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ చాలా ఆగ్రహంగా తన కొడుకుతో, మన ఇంటి కనెక్షనే రద్దు చేస్తావా, అది నా పేరు మీద ఉందని నీకు తెలియదా అంటూ మండిపడ్డాడు. దానికి నెహ్రూ సమాధానంగా ఏం చెప్పాడంటే, చెప్పవలసిన స్థానంలో ఉన్నటువంటి మనమే సరిగా నడుచుకోకపోతే ఇతరులకు ఏం నీతులు చెబుతాం? పన్నులు సకాలంలో చెల్లించవలసినటువంటి బాధ్యత మీకు లేదా? పెద్దవారైనా పేదవారైనా బంధువులైనా ఇతరులైనా న్యాయం అందరికీ సమానంగా ఉండాలి అని చెప్పాడట. మోతీలాల్ నెహ్రూకు మొదట కోపం వచ్చినప్పటికీ తన కొడుకు యొక్క న్యాయ దృష్టికి ఆ తర్వాతి కాలంలో చాలా సంతోషపడ్డాడట. ఇది నెహ్రూ యొక్క నిజాయితీ. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో రాజకీయ నాయకులు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉన్నారు. పదవి ప్రజాసేవకు కాక ధన సంపాదనకు మార్గంగా భావిస్తూ ఉన్నారు. చిన్న చిన్న నాయకులు కూడా అడ్డదారులు తొక్కుతూ లక్షలకు లక్షలు ప్రజాధనాన్ని నొక్కేస్తూ ఉన్నారు. నెహ్రూ ఎంతటి నిజాయితీపరుడో తెలియడానికి నేను మీకు ఒక సంఘటన తెలియజేస్తాను. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ చాలా ధనవంతుడు. భారతదేశంలో అత్యధికమైనటువంటి మొత్తం తీసుకొని కేసులు వాదించేటటువంటి న్యాయవాదుల్లో అతను ఒకడు. అతనికి ఒక పెద్ద కోట లాంటి భవనం ఉండేది. దాని పేరు ఆనంద్ భవన్. తండ్రి కొడుకులిద్దరూ జాతీయోద్యమంలోనికి ప్రవేశించిన తరువాత తాము అంతవరకు సంపాదించిన సొమ్మునంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టేశారు. అంతేకాకుండా తమకున్నటువంటి పెద్ద ఇల్లు ఆనంద్ భవన్ ను జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల కోసం దానికి రాసి ఇచ్చి దాని పేరు స్వరాజ్య భవన్ గా మార్చడం జరిగింది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కెఏ అబ్బాస్ నిర్మించినటువంటి మున్నా అనే సినిమా విడుదలైంది. అందులో రోమి అనేటటువంటి ఒక బాలనటుడు చాలా అద్భుతంగా నటించాడు. సినిమా చూసినటువంటి ప్రధానమంత్రి ఆ బాలుణ్ణి తర్వాత రోజు ఉదయం తన ఇంటికి అల్పాహారానికి అంటే టిఫిన్ కి ఆహ్వానించాడు. కానీ ఆ ఒక్క పిల్లవాడే కాకుండా ఆ సినిమాలో నటించినటువంటి ఇతర నటీనటులు, అదేవిధంగా సినిమాకు పనిచేసినటువంటి ఇతర టెక్నీషియన్లు అందరూ కూడా ఆ తర్వాత రోజు నెహ్రూ ఇంటికి వెళ్లారట. అంతమందిని ఒక్కసారి చూసేసరికి నెహ్రూ అదిరిపడ్డాడు. కానీ ఇంటికొచ్చిన వాళ్లను తిరిగి పొమ్మడం బాధ్యత కాదు కదా. దానితో అందరినీ ఇంటిలోకి ఆహ్వానించాడు. ఆ తరువాత తన కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీని పక్కకు పిలిచి, ఇంటికి అనుకోకుండా ఇంతమంది అతిథులుగా వచ్చారు, వీళ్ళందరికీ టిఫిన్ చేయడానికి పెట్టడానికి కావలసిన సరుకులు ఇంటిలో ఉన్నాయా అని అడిగాడట. ఇదంతా కూడా ఆ సినిమాను నిర్మించినటువంటి అబ్బాస్ విన్నాడు. ఆ తర్వాత అతడు ఇందిరాగాంధీని కలిసి, మీ నాన్నగారు మాకందరికీ పలహారం అందించడానికి కావలసిన సరుకులు ఇంట్లో ఉన్నాయా అని మిమ్మల్ని అడిగారు కదా, అది సరదాగా ఆట పట్టించడానికి అడిగారా లేక నిజమేనా అని అడిగాడట. దానికి ఇందిర చిరునవ్వు నవ్వి, నాన్న చెప్పినటువంటిది నిజమే. నాన్నకు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నందుకు వస్తున్నటువంటి జీతము ఏమాత్రం సరిపోవడం లేదు. సరుకులు తెచ్చే అంగడిలో ఇప్పటికే చాలా బాకీ ఉంది. నాన్న తాను రాసిన పుస్తకాలపై ప్రతి సంవత్సరము రాయల్టీ వస్తుంది. ఆ రాయల్టీతో ఆ సంవత్సరమంతా సరుకుల కోసం చేసిన అప్పును తీరుస్తూ ఉన్నాడు. నిజానికి ఇండ్లు గడవడం
చాలా కష్టంగా ఉంది అని చెప్పిందట. నెహ్రూ ఎంతటి నిజాయితీపరుడో నిస్వార్థపరుడో ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. నెహ్రూ సమయానికి అత్యంత విలువనిచ్చేవాడు. ఒక్క క్షణం కూడా వృధా చేసేవాడు కాదు. అతడు ఒకసారి 8 అంతస్తుల పైన ఉన్నటువంటి తన కార్యాలయానికి లిఫ్టులో పోతూ ఉంటే లిఫ్టు మార్గ మధ్యంలో ఆగిపోయింది. దానితో అది రిపేరు చేయడానికి దాదాపు 20 నిమిషాల పైనే పట్టింది. ప్రధానమంత్రి లిఫ్టులో ఇరుక్కొని పోయాడన్న విషయం తెలిసేసరికి అధికారులంతా భయంతో వణికిపోయారు. అందరూ ఆందోళనతో నెహ్రూ ఏమంటారు అని చెప్పి వణికిపోతా ఉన్నారు. లిఫ్టు బాగైన తర్వాత పైకి వచ్చినటువంటి నెహ్రూ ప్రశాంతంగా లిఫ్టులో నుంచి బయటికి వచ్చాడు. అలా బయటికొచ్చి అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ బాయ్ని పిలిచి అతని చేతిలో ఓ చిన్న కాగితాన్ని పెట్టి వెళ్లిపోయాడట. అందరూ ఆ కాగితంలో ఏముంది అని చెప్పి తెరిచి చూస్తే అందులో నెహ్రూ ఏం రాశాడంటే, ఎప్పుడైనా సరే ఇలా లిఫ్ట్ గనక చెడిపోతే లోపల ఉన్నటువంటి వాళ్ళ సమయం వృధా కాకుండా లోపల మంచి మంచి పుస్తకాలు పెట్టండి, అప్పుడు వాళ్ళ సమయం వృధా కాదు అని ఉందట. జవహర్లాల్ నెహ్రూ 1916లో స్వాతంత్రోద్యమంలోనికి అడుగు పెడితే అతడు 1947 లోపల దాదాపు 10 సంవత్సరాలు జైలులోనే గడపవలసి వచ్చింది. బ్రిటిష్ అధికారులు ఇతన్ని అనేక పర్యాయాలు అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. కానీ ఇతడు కారాగారంలో ఉన్నప్పుడు ఏమాత్రం సమయాన్ని వృధా చెయ్యకుండా విపరీతంగా చదువుకోవడానికి, అనేక పుస్తకాలు రాయడానికి కాలాన్ని వెచ్చించాడు. ఇతడు ఆంగ్లంలో రాయడంలోనూ చదవడంలోనూ మంచి పట్టు ఉన్నటువంటి వాడు. 1929లో జైలులో ఇతన్ని నిర్బంధించినప్పుడు అతడు తన కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీకి ప్రపంచ చరిత్రను గురించి వివరిస్తూ అనేకమైనటువంటి ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలన్నీ కలిపి గ్లింప్సెస్ ఆఫ్ ది వరల్డ్ హిస్టరీ అనే పేరుతో ప్రచురించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పుస్తకము. 1934లో జైలులో బంధించినప్పుడు ఇతడు తన ఆత్మకథను రాశాడు. ఆత్మకథలో తన గురించి ఎక్కువగా రాయకుండా తన చుట్టూ ఉండే సమాజం గురించి అనేక విషయాలు విశ్లేషణాత్మకంగా రచించడం జరిగింది. అలాగే 1946లో జైల్లో బంధించినప్పుడు భారత దర్శనం అనేటటువంటి ఒక అపురూపమైన పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకాలన్నీ కూడా చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలే. భారతదేశ చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకాలన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి నెహ్రూ తన జీవితంలో సమయానికి ఎంత విలువ ఇస్తాడో ఈ పుస్తకాల రచన ద్వారా మనకు అర్థమవుతా ఉంది. మిత్రులారా, ఇటువంటి కథలు గనక మన ఉపన్యాసంలో అక్కడక్కడ మనం పొందుపరిస్తే ఆ ఉపన్యాసాలు పిల్లలకు ఎంతో ఆకర్షణీయంగా ఆసక్తిగా ఉంటాయి. దీనికంటే ముందు నేను ఇంకొక వీడియో చేశాను. దానిలో పిల్లలంటే నెహ్రూకు ఎంత ప్రేమనో తెలియచేసేటువంటి అపురూపమైనటువంటి కథలున్నాయి. మీరు వాటిని కూడా ఒకసారి వినండి. ఈ మొత్తం కథల్లో మీకు నచ్చిన వాటిని మీరు మీ ఉపన్యాసాలలో చెప్పండి. థ్యాంక్ యూ.